సో దీన్ని నేను ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకు కూడా నేను యూట్యూబ్ లింక్ చేసి పెడతాను. ఆ, ఈ హ్యాబిటేషన్ మ్యాపింగ్ అండ్ స్కూల్ మ్యాపింగ్ పైన ఆల్రెడీ స్టేట్ ఆఫీస్ లో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో డిస్టిక్ అండ్ మండల్ టీమ్స్ కి ఇక్కడ చూపెట్టబడిన విధంగా 11 o'clock ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ఈ డేటాను మనము త్రూ ఆ ఈ డేటాను ఎక్సెల్ ప్లస్ ఎంఓ ఇంక్ కాపీ సైన్ కాపీ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయమన్నాం గూగుల్ ఫామ్ ద్వారా. ఒక 2 మండలాలు సిరికొండ అండ్ ఆ కమ్మర్పల్లి రెండు కూడా పంపడం జరిగింది. బట్ ఇన్ కేసు ఈ మీటింగ్ కూడా విని ఏమైనా డౌట్స్ ఉంటే రెక్టిఫికేషన్ చేసి కూడా పంపండి, ఇబ్బంది ఏం లేదు. రెండే వచ్చినాయి కాబట్టి నేను దాన్ని మేనేజ్ చేసి మళ్ళీ తిరిగి పంపించుకుంటా స్టేట్ ఆఫీస్ కి. లెటస్ సి 2 టాపిక్స్ పైన ఒకటి జనరల్ టాపిక్ ఉంది, ఆపార్ పైన నార్మల్ గా చెప్తా. ఆ ఇది మాత్రం చాలా కేర్ఫుల్ గా వినండి ఒకసారి. తర్వాత ఈ డేటా అనేది మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ ఎక్సెల్ ఫైల్, ఈ ఎక్సెల్ ఫైల్లో ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయండి మండలాలకు పెట్టిన. ఇది మొత్తం కూడా నేను ఎంత లిస్ట్ ఉందో కంప్లీట్ లిస్ట్ నేను పెట్టాను. మన జిల్లా తీసుకుంటాం జనరల్ గా, బట్ నేను స్టేట్ లిస్ట్ పెట్టాను. దీంట్లో కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే ఇప్పుడు బార్డర్ మండలాలు వచ్చినప్పుడు కమ్మర్పల్లికి మన రాజన్న సిరిసిల్ల బార్డర్ వస్తుంది. అట్లనే చందూరు కావచ్చు, ఇంకేదైనా మోసరా కావచ్చు, వర్ణి సైడ్ ఏరియాలకు వెళ్తే వాళ్ళకి అక్కడ ఆ మన కామారెడ్డికి సంబంధించిన బాన్స్వాడ కూడా ఆ టచ్డ్ అంటే బార్డర్ నైబర్ మండల్స్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డేటా అయినా విత్ ఇన్ ద 1 kilometer డేటాలో తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఫస్ట్ సీట్ చూద్దాం. రూరల్ అంటే ఇందులో ఖచ్చితంగా రూరలే ఉంటాయి, అర్బన్ అనేటివి ఉండవు. అర్బన్ కి షీట్ సపరేట్ ఉంది. అర్బనే వస్తుంది, రూరలే వస్తుంది. ఫస్ట్ ఒక్కసారి మనము రూరల్ చూద్దాం. నేను ఫిల్టర్ పెడుతున్నా. ఓన్లీ నిజామాబాద్ అర్బన్ ఈ మండలం మాత్రమే తీసుకుంటారు ఇక్కడ. క్లియర్. ఫస్ట్ ఇక్కడ ఆలూరు తీసుకుంటారు. ఆలూరులో ఇక్కడ నియరెస్ట్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ఇగో 1 to 5th క్లాసెస్ ఆఫ్ ప్రైమరీ యూపీ. ఇక్కడ నా హై స్కూల్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. ఎయిడెడ్ స్కూల్స్ లలో 1 to 10th క్లియర్ గా ఉంటాయి యూడైస్ కోడ్ ప్రకారం. అండ్ కొన్ని మన దగ్గర 7 నుంచి 8 స్కూళ్లలో ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ అని ఉంటుంది. 1 to 5th వరకు కూడా 1 to 10th వరకు ఉన్నటువంటి హై స్కూల్స్ ఉన్నాయి 7 నుంచి 8. సో ఇక్కడ ఆ స్కూల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వాడకూడదండి. ఇక్కడ స్పష్టంగా రాసినారు. వాటేం తప్ప అందులో స్కూల్ కోడ్. ఈ ఆలూరు అనే హ్యాబిటేషన్ లో ఉన్నటువంటి స్కూల్ యూడైస్ కోడ్, స్కూల్ పేరు, కిలోమీటర్ 0.3. ఇంకా దీంట్లో కేఎం 0.KM కానీ ఇంకేదన్నా కానీ రాయడానికి లేదు. జస్ట్ న్యూమరిక్స్ ఎంటర్ చేయండి. ఇది కిలోమీటర్. సార్ ఒక్క డౌట్ సార్ ఇప్పుడు విలేజ్ స్కూల్ టు స్కూల్ డిస్టెన్స్ చూడాలా సార్, లేకపోతే విలేజ్ లో ఉందో లేదా అన్న డిస్టెన్స్ చూడాలా సార్? హ్యాబిటేషన్ లో స్కూల్ అట్లాగా సార్. ఇప్పుడు ఆలూరులో సార్ ఒకటి ఆలూరులో 2 స్కూల్ ఉన్నాయి సార్, హై స్కూల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఆలూరులో 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఒక హై స్కూల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ స్కూల్ టు స్కూల్ డిస్టెన్సా లేకపోతే విలేజ్ టు ఇంకొక విలేజ్ కి డిస్టెన్స్ అట్లా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఆలూరు అనే విలేజ్ లో నియరెస్ట్ గా ఉందా స్కూల్? ఏది నియరెస్ట్ ఉంది? ఆలూరులోనే ఒక స్కూల్ ఉంది, రైట్? హై స్కూల్ కూడా ఆలూరులో ఉంది సార్. ఇప్పుడు రెండింటికి 0 వస్తుంది కదా సార్? అదే నేను చెప్తా, ఒక్క నిమిషం. ఇక్కడ దాకా రాలే ఇంకా. ఇక్కడ హై స్కూల్ ఇక్కడ ఉంది, రైట్? కాదు సార్, ఇదేనా సార్? ఇప్పుడు ప్రైమరీ దగ్గర ఉన్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి విన్న తర్వాత నేను నీతోనే మాట్లాడతా, రైట్? ఒక్క నిమిషం. ఇక్కడ ఆలూరులో ప్రైమరీ స్కూల్ అంటే ప్రైమరీ 1 to 5 క్లాసెస్ ఉంటాయి, అప్పర్ ప్రైమరీలో కూడా 1 to 5 క్లాసెస్ ఉంటాయి. కొన్ని కేసెస్ లో హై స్కూల్ కూడా ఉంటది. సో ఆ కోడ్ ఉంటది, ఏదో ఎక్స్ అనే స్కూల్ కోడ్. ఎక్స్ అనే స్కూల్ నేమ్ 0.3, 0.2. ఐదర్ నీకు 0 అంటే 0 రాయి, లేదంటే 2 కిలోమీటర్లు ఉంటే 2, 1 కిలోమీటర్ ఉంటే 1. నీ దగ్గర స్కూల్ లిస్ట్ ఉంది, నీకు తెలుసు, ఊరు కూడా తెలుసు నీకు. ఇది రాసినాం, అయిపోయింది. కేఎంలు కానీ ఇంకా యార్డ్స్లలో కానీ రాయదు, ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది ఇన్ కిలోమీటర్ రాయాలి. ఇది ఎక్స్ అనే పేరు స్కూల్ నేమే అనుకున్నది 2 నిమిషాల వరకు, రైటా? ఇక్కడికి వచ్చినాం, ఇది ప్రైమరీ స్కూల్. ఎక్స్ అనే దాన్ని ఎంపీయూపీఎస్ అని రాస్తారు. ఎంపీయూపీఎస్ ఎక్స్ అని రాస్తారు.
అంటే ఈ ఎంపీ యూపీఎస్ లో స్కూల్ అనేది ఇక్కడ 6 and 7 క్లాసెస్ కూడా ఉన్నాయి, 8th క్లాసెస్ వరకు కూడా ఉంది. సో అగైన్ ఇది ఈ ఎక్స్ మళ్ళీ ఎంపీ యూపీఎస్ రావచ్చు, అదే స్కూల్, రైటా. డిస్టెన్స్ 0.3 సేమ్ ఉంటది, రైటా. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఆలూరు అనే స్కూల్లో, ఆలూరు అనే హ్యాబిటేషన్ లో ఒకటికి 2 స్కూళ్ళు ఉన్నాయి కూడా అనేది ఇష్యూ కావచ్చు. సమ్ ఎక్స్ అనే స్కూల్ ఉంది, వై అనే కూడా స్కూల్ ఉంది. ఈ రెండిట్లో ఏది డిస్టెన్స్ తక్కువ ఉంటే అది తీసుకోండి. డిస్టెన్స్ 2 సేమ్ ఉంటే ఎక్కువ ఎన్రోల్మెంట్ ఏది ఉంటే అది తీసుకొని రాయండి. ఇది క్లియర్. సో ఇక్కడ ఈ కాలంలో ఒక ఆలూరు అనే దానికి మనకు కావాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏమడుగుతుంది అంటే దాంట్లో 1 to 10th వరకు అంటే ఈ 3 ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా మనతోనే అడుగుతుంది. అప్పుడు ఇక్కడ వై అనే స్కూల్ ఉంది, ప్లస్ జడ్పిహెచ్ఎస్ ఆలూరు అని ఉంది. డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంది. ఎన్ని కిలోమీటర్లను ఉండాలి? స్టేట్ యూనిట్ అండి ఒకటి. రెండవది మనకు క్లాసెస్ చూసుకోవాలి. 1 to 5 క్లాసెస్, 6 to 7, 8 క్లాసెస్, 9, 10 క్లాసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎయిడెడ్ రెసిడెన్షియల్స్ తీసుకోవాలి. ఇది క్లియర్ అండి. ఇక్కడ ఎవరికన్నా అర్థం కాకపోతే ఇప్పుడు ప్రశ్నించండి, నేను చెప్తాను. ఇది అర్థమైతే మిగతా బాగా ఫాస్ట్ గా అర్థమైతే. సార్ సార్ ఇప్పుడు ఆలూరు ఉంది కదా సార్, ఆలూరు విలేజ్ లో 2 ప్రైమరీ స్కూల్ ఉన్నది. ఒకటి ఒక మూలకు ఉంటే ఇంకోటి ఇంకో మూలకు ఉంది సార్. హై స్కూల్ కూడా మధ్య సెంటర్ లో ఉంది. ఇప్పుడు ఆలూరు హ్యాబిటేషన్ లోనే ఈ ఆలూరులో 3 స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు 3 స్కూల్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఆలూరులో నీకు గ్రామ పంచాయతీ ఉంది కదా, గ్రామ పంచాయతీ నుంచి వేస్తుంది. రెవెన్యూ ఉంటది కదా, రెవెన్యూ ఏరియా ఉంటది కదా, రెవెన్యూ హెడ్ క్వార్టర్ ఉంటది కదా, రచ్చబండ లాగా సెంటర్ నుంచి ఎక్కడన్నా ఉంటే అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే సార్. అంటే విలేజ్ మొత్తం క్యాలిక్యులేట్ కాదా సార్? అంటే ఆ జీపీ మొత్తం క్యాలిక్యులేట్ కాదా? నేను ఏంటంటే జస్ట్ ఒక హ్యాబిటేషన్ తీసుకుంటున్నాను, విలేజ్ తీసుకోవట్లేదు. అదే సార్, విలేజ్ కాదు, విలేజ్ కాదు, ఏదైనా ఒక హ్యాబిటేషన్ గానీ జీపీఏ గానీ పర్యాయ పదం పెద్దగా ఉంది. విలేజ్ అనేది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ హ్యాబిటేషన్స్, గ్రూప్ ఆఫ్ హ్యాబిటేషన్స్ కాల్డ్ యాజ్ ఎ విలేజ్. ఓకేనా? ఓకే సార్. సార్ అదే హ్యాబిటేషన్ లో 3 ఉన్నాయి సార్. అంటే పిఎస్ ఉంది, యూపీఎస్ ఉంది, హై స్కూల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ పిఎస్ రాయు రాయడం కాదు సార్, డిస్టెన్స్ చెప్తున్నా సార్. ఇప్పుడు డిస్టెన్స్ అనేది స్కూల్ కి ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి? నేను చెప్పాను కదా నాన్న, ఇప్పుడు ఏమని చెప్పినా, ఇప్పుడు జీపీ నుంచి మండల రెవెన్యూ అనేది చెప్పేసి అన్నారు సార్. అదైతే ఒక పాయింట్ ఉంటది కదా గవర్నమెంట్ కు సంబంధించినటువంటిది, సెంటర్ ఆఫ్ పొజిషన్ ఉంటది కదా. అదే సార్, ఇప్పుడు మీరన్న ఉద్దేశం బస్ ఉంది కదా, అది ఎంత కిలోమీటర్లు ఉంటాయి? ఒక హ్యాబిటేషన్ లో ఉండేది 40 అడుగులు, 50 అడుగులు, 1000 అడుగులే ఉంటాయి. అంతకన్నా దూరం ఉండదు కదా. రోడ్డు మీద బస్సు దిగుతారు, పిల్లలు వస్తారు కదా, ఇంకా ఏముంటది దానికి? ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బిగ్ డీల్ సార్ ఇది. ఎందుకంటే ఇప్పుడు జీపీ నుంచి కౌంట్ చేస్తే ఒక డిస్టెన్స్ ఉంటుంది సార్. అంటే మనకి చేస్తారండి, జీపీ నుంచి ఎందుకు చేస్తారు? గ్రామ పంచాయతీ ఉండదు కదా, చిన్న టర్మ్ సార్. ఇప్పుడు చిన్న టర్మ్ లా నేను చెప్పే పని మీకు ఇంకా అర్థం కాలేదు సార్. నేను ఏమంటాను సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నందిపేట ఉంది అనుకున్నాను సార్. నందిపేటలో ఒకటే హ్యాబిటేషన్ ఉంది. ఆ ఒక్క హ్యాబిటేషన్ లో 3 స్కూల్ ఉన్నాయి సార్. 3 డిఫరెంట్ నందిపేట అనే హ్యాబిటేషన్ తీసుకుందాం. ఓకేనా, ఇబ్బంది ఏం లేదు. తీసుకోండి సార్. ఏది తీసుకోవాలి చెప్పండి. నందిపేట తీసుకోండి సార్. ఇక్కడ ఉంటది కదా, కిందికి వద్దాం. ఇది ఉంది. ఇప్పుడు సార్ నందిపేటలోనే 2 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి సార్, 2 హై స్కూల్స్ ఉన్నాయి. ఓకేనా సార్? స్కూల్ సార్ 360502 360502 2616 రైట్. ఇది 2602 ఇది ప్రైమరీ స్కూల్. నో ఇష్యూ, దట్ ఈస్ ఎగ్జాంపుల్, రైట్, నథింగ్ బిగ్ డీల్. స్కూల్ పేరు ఏంటిది? ఎంపీపీఎస్ నందిపేట తెలుగు మీడియం.
తెలుగు మీడియం అన్న ఉండని, ఇంగ్లీష్ మీడియం అన్న ఉండని, ఏదైనా ఉండని, స్కూలింగ్ ఫెసిలిటీస్ ఓకే మస్ట్. ఇది కూడా చెప్తున్నాను. రైటా? ఓకే మన మీటింగ్ లో ఓకే స్పష్టంగా ఆధార్ సార్ చెప్పినారు. ఐ థింక్ యు ఆర్ నాట్ ఓకే సార్. ఫాలోయింగ్. రైట్. ఇది ఎంత ఎస్ సార్. కిలోమీటర్లు ఉంది ఇది చెప్పు. ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి సార్ కిలోమీటర్లు? అదే నేను చెప్పింది అదే కదా. నీకు నందిపేట సెంటర్ ఎక్కడ వస్తుంది? సెంటర్ పాయింట్ ఏంది? సెంటర్ పాయింట్ బస్ స్టాప్ సార్ అంటే అదే ఏది? కదా, ఎక్కడో ఒక దగ్గర ఊర్లో ఏదో ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటది కదా. అది మీరు చెప్పండి సార్ ఏదో సెంటర్ పాయింట్. అదే నాయన, బస్సు దిగుతావు కదా ఎక్కడో ఒకటే. ఇప్పుడు ఈ ఊరికి వచ్చే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అక్కడ ఏరియా అంటే నుంచి మన బస్ వస్తారు స్టాప్. కదా. ఓకే సార్. అంటే ఆ ఊరు బై సెంటర్ రోడ్ అయితే పాయింట్ నుంచి ఉన్నప్పుడు. వస్తారు కదా. ఇప్పుడు నువ్వు నందిపేటలో దిగినావు, నేను వచ్చిన బై ఎగ్జాంపుల్, నేను వచ్చిన సార్ నందిపేటలో ఏడ దిగుతా నేను? బస్ స్టాండ్ ఉంది సార్. ఎక్కడో ఒక దగ్గర అయితే సెంటర్ పాయింట్ అనేది ఖచ్చితంగా బస్ స్టాండ్ దూరం కూడా కావచ్చు కొంతమందికి. రైటా? ఊర్లో ఒక ఉమ్. అప్రోచ్మెంట్ రోడ్ ఉంటుంది, కార్ ఉందనుకో, ఆ టర్న్ పాయింట్ తీసుకుంటాం కదా అక్కడ నుంచి. అది ఎంత కానీ సార్ అంటే ఎంత డిస్టెన్స్ బస్ స్టాండ్ కి నాకు ఒక అప్రోచ్ రోడ్ కింద డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పు. అంటే సార్ మనం ఇది ఆర్టీ నామ్స్ ప్రకారం అంటే విత్ ఇన్ 1 కిలోమీటర్ రేడియస్ లో ప్రైమరీ ఆ ఉద్దేశం ప్రకారం తీసుకుంటాం కదా సార్. మనం నేను హ్యాబిటేషన్ మొత్తం కూడా అనుకుంటున్నావు కౌంట్ కానీ అవుతుందని నేను ఎగ్జాంపుల్ అనుకుంటా సార్. ఏంటంటే, ఇక ఒకవేళ 1 కిలోమీటర్ అనేది నువ్వు కరెక్టే, నువ్వు నామ్స్ చెప్తున్నావు. ఇక్కడ 5 కిలోమీటర్లు కూడా కావచ్చు, నువ్వు రాయి. అది కాదు ఇబ్బంది. మనకేంది ఫెసిలిటీ ఉందా లేదా అనేది మనం నోటీస్ చేస్తాం దాన్ని. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ నందిపేట అనేటువంటి ఊరిలో మనం ఏమంటున్నాం అంటే, నీకు అప్రోచబుల్ థింగ్ చేయడం ఉంది. ఒక సెంటర్ పాయింట్ అనేది ఒకటి ఉంటది కదా మనకు ఊర్లా. ఇది చాలా సింపుల్. దాన్ని డిఫైన్ చేయలేము, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక రకమైన పరిస్థితి ఉంటది. ఓకేనా? పిల్లలు వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ ఉంటది కదా, ఎక్కడో ఒక సెంటర్ పాయింట్ అనేది ఉంటది. ఈ ఊర్లో ఏముంటది, ఏదో ఒక గ్రామ పంచాయతీ అన్నట్టు, పెద్ద ఊరు ఉంటే గ్రామ పంచాయతీ, ఏదో ఒక హ్యాబిటేషన్ పంచాయతీ ఏరియా ఏదో ఒకటి ఉంటది కదా, సెంటర్ పాయింట్స్ ఉంటాయి కదా, దాని నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ఏం ఇబ్బంది ఏం లేదు. రైటా? ఇది క్లియరా అండి? ఓకే ఎవరికన్నా సార్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి కైండ్లీ. ఏం లేదా? సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ చెప్పండి. ఈవినింగ్ సార్. నేను శామ్యుల్ సార్ మాట్లాడేది. చెప్పండి. సార్ సార్ ఇప్పుడు ఊర్లో ఒక సెంటర్ లో అంటే 0 కిలోమీటర్ జోన్ ఉంటుంది సార్. అవును. అక్కడ నుంచి తీసుకోవచ్చు కదా సార్. నువ్వు ఎక్కడున్నాను, ఎన్ని ఎన్ని పాయింట్లు వస్తే అని రాయి, ఎన్ని కిలోమీటర్లు అన్న రా. రైటా? ఓకే. అంటే అదే అదే నియరెస్ట్ అదే షుడ్ బి ఓకే. దేర్. ఇక్కడ పదం రాసాం చూడండి, నియరెస్ట్ అనే పదం రాసినాం. ఏ మేనేజ్మెంట్ అనేది కూడా స్పష్టంగా రాసిండు ఆయన. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలింగ్ 1 to 5th క్లాస్. క్లాస్ స్కూల్ కాదు, జిపిఎస్ పిఎస్ యూపీఎస్ హై స్కూల్ కాదు, క్లాస్ ఫెసిలిటీని టార్గెట్ చేయాలి. ఈ విషయం ఎవరికన్నా డౌట్ ఉంటే దయచేసి మిత్రమా ఏం అనుకోవద్దు. నేను కూడా లర్నర్నే, నేను కూడా స్టూడెంట్నే. కాబట్టి మీరు కూడా అదే విధానంగా అనుకోండి. తప్పులు రాసి మళ్ళీ రిట్ పిటిషన్ హైకోర్టులో నడుస్తుంది. ఇది చీఫ్ సెక్రటరీ గారు ఫైల్ చేసే అంశము. రేవంత్ రెడ్డి గారి సంతకంతో వెళ్తుంది కాబట్టి ఇది ఇష్యూ కాకుండా ఉండాలంటే మీకు డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఐ రిక్వెస్ట్ యూ. రైటా? సార్ నేను భీమ్గల్ ఎంఐఎస్ కొట్టాడు సార్. చెప్పండి. సార్ ఇప్పుడు డిస్టెన్స్ అనేది కంపల్సరీ చూపించాలా సార్? నేను 0 పెట్టిన ఉంటుంది. డిస్టెన్సే క్యాలిక్యులేట్ చేసి మనం రిట్ ఫైల్ చేసేది ఉంది. నువ్వు ఏమన్నా తప్పులు చేస్తే అవన్నీ ఫైల్ మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ చేయిస్తాం. తప్పదు కదా. అంటే మీకు నేను అది అప్లోడ్ చేయలేను, బట్టి మెయిల్ పంపించిన 0 అని చెప్పేసి. నా మెయిల్ నేను అలౌ చేయను. నువ్వు గూగుల్ ఫామ్ లని అప్లోడ్ చేయు, మంచిగా వెరిఫై చేయు, ఎంఈఓ చూపెట్టు. రేపు పొద్దున ఇబ్బందులు అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందరం. కాబట్టి అందుకే ఎక్కడెక్కడైతే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఎంఈఓల సైన్ పెట్టినాము. ఎంఈఓ లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఎంఎన్ఓల యొక్క సిగ్నేచర్స్ తీసుకోండి వాళ్ళ వీఫుల్ తోని. ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్పండి, నేను డిగో ఆఫీస్ కి ఇంటిమేట్ చేస్తాను నేను. రైట్? అంటే మీ దగ్గర ఎంఈఓ రెగ్యులర్ అదే ఉన్నారు, సార్. మీకు ఇబ్బంది లేదు, కానీ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇబ్బంది ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? క్లియర్ గా చూసుకొని ఇంకొక రోజు అదనంగా టైం తీసుకొని అయినా నువ్వు దీన్ని క్లియర్ చేసుకో. ఓకేనా? ప్రతి ఒక్కరికి అర్థమైందా అండి? ఇది సార్, అర్థమైపోతే నెక్స్ట్ పాయింట్ కి వెళ్తాను. అది మా సిఆర్పిలకు చెప్పి ఆ డిస్టెన్స్ రాపించుకుంటా సార్. అది మాక్సిమం అంతా అయిపోయింది, సెట్ చేసేసిన. చెయ్యండి అది. ఓకే సార్. చేసేయండి. డౌట్ ఉంటే అడగండి వేరే వాళ్ళు ఎవరన్నా. థ్యాంక్ యూ సార్. లేదు కదా, నెక్స్ట్ పాయింట్ కి వెళ్దామా, అర్బన్ కి వెళ్దామా? రైటా? ఇక్కడ 3 రాయాలండి, 3 ఫెసిలిటీస్ రాయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్
వినూత్న గారు, వినూత్న సార్ మేడం సార్ ఇప్పుడు మ్యూట్ చేసుకోవాలా? సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. ఇప్పుడు ఆ హ్యాబిటేషన్ లో పిఎస్ యూపీఎస్ ఉంది సార్, హై స్కూల్ లేదు ఆ హ్యాబిటేషన్ లో, కాబట్టి పక్క హ్యాబిటేషన్ తీసుకుంటే కదా సార్. ఒక్కటి ఏంటంటే ఇక్కడ సార్. స్టేట్ యూనిట్ సురేంద్ర, రైట్? ఇదే సార్, అంశం నేను చెప్తున్నా. స్టేట్ యూనిట్ జిల్లాను మండలము కాదు. ఓకే. నేను మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నీకు కమర్పల్లి మండలం ఎగ్జాంపుల్ చెప్పిన, అండ్ ఇటు సైడ్కి వచ్చి వర్ణింగ్ చెప్పిన. ఇక్కడ నువ్వు మీ మండలమే రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడన్నా కానీ నియరెస్ట్ రాయి. ఓకేనా? ఇక మీకు ఏంటంటే ఓకే సార్, ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రేంజల్ వస్తుంది. రేంజల్ ఎంఐఎస్ ఉన్నావా అమ్మ? లేదు. సిఆర్పీలు ఉన్నారా? దయచేసి వలకండి అయ్యా, ఇది చాలా సార్ ఉన్నాం కాంప్లికేటెడ్ సార్. అయితే. ఉన్నావా అమ్మ? ఆ, సంతోషం. ఉన్నా సార్. పక్క చెప్పండి. రాష్ట్రంలో వస్తుంది నీకు హై స్కూల్ దగ్గరగా ఒక స్కూల్ ఎగ్జాంపుల్, రైటా? అప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ ఏం లేకపోతే బ్లాంక్ పెట్టు, రైటా? ఓకే నీకు నియరెస్ట్ లేదు అంటే నువ్వు దీన్ని బ్లాంక్ పెట్టు సింపుల్ గా. ఇంకా డాష్లు కానీ ఇట్లా నాట్ అవైలబుల్ కానీ ఇంకేం రాయకండి దయచేసి, కాల్ మొత్తం, రైటా? ఈ డేటాను ఇంత ప్యూరిటీగా వెరిఫై చేసి ఉన్నటువంటి డేటా పంపండి. ఓకేనా? ఇది క్లియర్ అండి. ఇది ఇంతవరకు అయితే ఇది అయిపోయింది, మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. సేమ్ ఇక్కడ అర్బన్కి వస్తే ఇలా రూరల్ ఉన్నప్పుడు ఓన్లీ హ్యాబిటేషన్లు ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇలా అర్బన్ మండలాలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ నార్త్ సౌత్, బోధన్ల అర్బన్ లో ఉంటాయి, భీమ్గల్ లో ఉంటాయి, ఆర్మూర్ లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏమైనా లేకపోతే హడావుడి పడదు, గీడ అర్బన్ లో ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ అక్కడ ఏం చేసినామో అక్కడ కూడా సేమ్ ఇక్కడ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ నియరెస్ట్ ఉండాలా, 1 to 5th ఉండాలా, సేమ్ స్కూల్ కోడ్ రాయాలా, స్కూల్ నేమ్ రాయాలా, డిస్టెన్స్ కేవలం నంబర్స్ మాత్రమే రాయాలా, ఏం రాయకూడదు. కిలోమీటర్లనే రాయాలా, యార్డ్స్ లా రాయకూడదు, ఫీట్లలో రాయద్దు. దయచేసి కిలోమీటర్లను రాయాలి. 0 ఉంటే 0 కూడా రాయాలి, అది వేరు పాయింట్. అది పెద్ద బాగా అంటే విత్ ఇన్ ద కిలోమీటర్ ఉన్నప్పుడు అది బాగా క్రైటీరియా కాబోదు విషయము. అబో కిలోమీటర్ దాటిన తర్వాతనే నందిపేట ఎంఐఎస్ చెప్పింది, అది వ్యాలిడ్ రీజన్. ఆయనకు డౌట్ వచ్చింది కానీ అంటే బాగా సీరియస్ గా ఉండదు ఆ పాయింట్. విత్ ఇన్ ద కిలోమీటర్ ఉన్నప్పుడు అది పెద్ద ఇష్యూగా. ఇదే 1 కిలోమీటర్ లోపల రేడియస్ లో 4 కిలోమీటర్లు వచ్చింది అనుకో, అప్పుడు ఇష్యూ స్టార్ట్ అవుతుంది అక్కడ, రైటా? 0.1. ఓకే, ఇది అర్బన్స్ కూడా సేమ్ తీసుకోండి. అప్పుడు మా షఫీ కూడా అడిగిండు, సార్ డివిజన్ అన్నాక డివిజన్ కి మంచి స్వరూపమే లేదు సరిగా. ఇప్పుడు నిజామాబాద్ లో ఒక ఏదో డివిజన్ ఉంటుంది 33, ఆ 33 డివిజన్ అయితే బ్రహ్మ కూడా ఎవడు కూడా డిఫైన్ చేయలేడు దాన్ని. టేపు పట్టుకొని ఎవడు కొలిచినోడు లేడు, దాని బొమ్మ కూడా మున్సిపాలిటీలో కూడా లేదు. ఎబినైజర్ ఉన్నావా? షబాజ్ ఎబినైజర్ సార్ ఉన్నా సార్. ఉన్నావా? ఎవరన్నా ఓడ దగ్గర మ్యాప్ ఉందా? దాన్ని మండలాల మ్యాపే లేదు మన దగ్గర. అంటే మన మున్సిపాలిటీలలో లేదు. నార్త్ లో ఎన్ని వస్తాయి డివిజన్లు అంటే ఆ నంబర్లు చెప్తాడు కానీ దాని స్వరూపం అనేది పిక్చర్ అనేది మన దగ్గర లేదు. ఇప్పుడు సమస్య తీవ్రమైతుందా అండి? ఇప్పుడు ఏం చేయాలా అంటే నేను అన్నట్టు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏడా ఉందో ఆ గ్రావిటీని తీసుకొని అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఉత్తమం, రైటా? ఒకవేళ ఎందుకైనా మంచిది నేను స్టేట్ ఆఫీస్ తో కూడా ఈ ఒక్క పాయింట్ మీద మాట్లాడతా. ఎవరికైనా డౌట్ ఉంటే 1 నిమిషం టైం తీసుకొని ఆలోచించుని మనం నెక్స్ట్ టాపిక్ పోదాం. అర్బన్ రూరల్
సో నందిపేట ఎంఐఎస్ గారు ఉన్నారా? సార్ ఉన్నా సార్. ఉన్నారా? ఇంకా ఆజాద్ సార్ అయితే ఇంకా క్లారిటీ ఇస్తుండే దీని మీద. నేను మీటింగ్ లో స్పష్టంగా చెప్పిన అష్రఫ్ ఈ విషయము. ఇక్కడ సార్. ఈ హ్యాబిటేషన్ లో ఈ వార్డ్ లో కనుక ఉంటే దీన్ని 0 కిందనే ట్రీట్ చేయండి అంటుండు. బికాజ్ ఒక పిల్లోడు ఈ మూల నుంచి వస్తాడు, ఇంకొకడు ఒక డివిజన్ అనేది ఒక 3 కిలోమీటర్లు ఉందంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏమైతది అంటే ఒక పిల్లోడు ఈ కొనా నుంచి వస్తాడు, ఇంకొకడు ఆ కొనా నుంచి వస్తాడు. దాన్ని డిఫైన్ చేయలేము అసలు. కాబట్టి 0 కింద రాయండి విత్ ఇన్ ద వార్డ్ గానీ విత్ ఇన్ ద హ్యాబిటేషన్ నేను కూడా అదే అడిగాను సార్. అరౌండ్ ద హ్యాబిటేషన్ తీసుకోవాలా అని అడిగాను సార్. ఫస్ట్ డౌట్ అదే అడిగాను. మీరేమో సెంటర్ పాయింట్ అన్నారు. ఓకే సార్. మనము ఇంతకు ముందు ఈ డేటా అనేది ఒక జిఏఎస్ కోడ్స్ అనే ఒక మన దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉండే. బహుశా నువ్వు ఇంకా అపాయింట్ అయినా కాలేదు అప్పుడు, కానీ మనము ఆ క్రైటీరియా అప్పుడు తీసుకున్నది అదే. సో దాన్ని బట్టి మనం చేసినాము. అదే అథెంటిక్. యాక్చువల్ గా నా దగ్గర మ్యాట్రిక్స్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే పెడతా నేను. స్కూల్ టు స్కూల్ ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా నా దగ్గర డేటా ఉంది. నేను కూడా కొద్దిగా చెప్పింది అథెంటికే చెప్పిన, ఊరికే ఏం చెప్పలేదు. బట్ ఏదున్నా హయ్యర్ ఆఫీసర్స్ మనకి ఏది చెప్తా మనం అది ఫాలో కావాలి. రైటా? థర్డ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ఈ థర్డ్ షీట్ లో ఇక్కడ ఈ స్కూల్ అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి రూరల్ ఏరియాలో ఉన్న ఈ కోడ్, ఈ హ్యాబిటేషన్ కోడ్ ఇక్కడ రాయాలి. ఇఫ్ ఇట్ ఈస్ అర్బన్, అవుసర్ ఇది బ్లూమింగ్ బట్ అది రూరల్ లో కూడా వస్తుంది, అర్బన్ లో కూడా వస్తుంది. రాదు. ఈ స్కూల్ కి ఇది రూరల్ అనేది ఉంది ఇక్కడ రాసింది. రైటా? ఇది రూరల్ ఉంటే రూరల్ లోనే దొరుకుతుంది. ఇక్కడ చూడు అర్బన్ ఉంటే అర్బన్ దొరుకుతుంది. కాబట్టి ఆ కోడ్స్ ఇక్కడ ఏమున్నాయో అవి తీసుకొని అర్బన్ అర్బన్ రాయి, రూరల్ రూరల్. రూరల్ రాస్తే అర్బన్ లో రాదు, అర్బన్ రాస్తే రూరల్ లో రాదు. దీస్ ఆర్ ద వెరీ వెరీ సింపుల్ థింగ్. రైటా? ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, లేకపోతే అదర్వైజ్ వి విల్ క్లోజ్ ది మీటింగ్. ఓకేనా? ఆఫర్ ఐడి మీద మళ్ళీ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్ పెట్టుకుందాం. వీ డోంట్ హ్యావ్ ఎ టైం. రైటా? మీటింగ్ మైండ్ అప్ చేయాలా? ఓకే. థ్యాంక్ యూ ఆల్ జాయినింగ్.